హలో ఎవ్రీవన్. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పేషెంట్స్లో రేడియేషన్ థెరపీ తీసుకునే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల రేడియేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. అందులో ముఖ్యమైనది డెంటల్ చెకప్. రేడియేషన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందే ఈ డెంటల్ చెకప్ అనేది చేయించుకొని పళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, పుచ్చుపళ్ళు ఉన్నా, అట్లానే ఏదైనా ఫిల్లింగ్ కానీ క్లీనింగ్ కానీ అవసరమైతే రేడియేషన్ కన్నా ముందే ఇవన్నీ చేయించుకోవాలి. ఒక్కసారి రేడియేషన్ స్టార్ట్ అయిన తర్వాత 2 సంవత్సరాల వరకు ఇట్లాంటి డెంటల్ ప్రొసీజర్స్ ఏమీ చేయకూడదు. ఎందుకంటే రేడియేషన్ వల్ల ఈ జా బోన్ ఏదైతే ఉంటుందో దీన్నే మ్యాండిబుల్ అంటూ ఉంటాము. ఈ రేడియేషన్ వల్ల ఎక్స్పోజ్ అయినప్పుడు తర్వాత ఏదైనా డెంటల్ ప్రొసీజర్స్ చేసినప్పుడు ఈ హీలింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటే అట్లనే కాంప్లికేషన్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రొసీజర్స్ ఏమన్నా ఉంటే ముందుగానే చేసుకోవాలి. అట్లానే డెంటల్ ఎక్స్ట్రాక్షన్స్ అంటే పళ్ళు ఏమైనా పీకినట్లయితే కనుక రేడియేషన్కి ముందే ఈ ప్రొసీజర్ చేయించుకుంటే కనుక అట్లీస్ట్ 2 వీక్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత రేడియేషన్ స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేషెంట్ యొక్క న్యూట్రిషనల్ స్టేటస్ ముందుగానే అసెస్ చేసుకోవాలి. అంటే పేషెంట్ సరిగ్గా తీసుకోగలుగుతున్నారా, సాలిడ్స్ లిక్విడ్స్ అన్నీ నోటి ద్వారా పోతున్నాయా లేదా అనేది మనం ఒక అసెస్మెంట్ చేసుకొని వాళ్ళు సరిగ్గా తీసుకోవట్లేదు అని మనకు అనిపిస్తే డే 1 ముక్కులో నుంచి ఒక పైప్ స్టమక్లోకి రైల్స్ ట్యూబ్ అంటాము, అది వేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. సో దీనివల్ల న్యూట్రిషన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షేవింగ్ ఏదైనా చేసుకోవాలనుకుంటే కనుక రేడియేషన్కి ముందే ఈ షేవింగ్ అనేది చేసుకోవాలి. ఒక్కసారి రేడియేషన్ స్టార్ట్ అయిన తర్వాత షేవింగ్ పెట్టడము, బ్లేడ్ డైరెక్ట్గా స్కిన్కి టచ్ అయినప్పుడు ఈ స్కిన్ పైన ర్యాష్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ తర్వాత పుండులు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి అట్లా వచ్చాయంటే రేడియేషన్ తర్వాత అవి మానడం అనేది చాలా లేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మౌత్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి డే 1 నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకనంటే రేడియేషన్ స్టార్ట్ అయిన తర్వాత మామూలుగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పేషెంట్స్లో ఈ భాగం నుంచి కూడా రేడియేషన్ వెళ్తూ ఉంటుంది. అంటే ఈ జా బోన్స్ ఇవన్నీ ఈ జాయింట్స్ ఇవన్నీ కూడా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ మౌత్ ఓపెనింగ్ అనేది డిఫికల్ట్ అవుతూ ఉంటుంది. దీన్నే ట్రిస్మస్ అంటూ ఉంటాం. ఒక్కసారి ఇది డెవలప్ అయింది అని అంటే అది పర్మనెంట్ అయిపోయి ఈ మౌత్ ఓపెనింగ్ అనేది కష్టం అవుతూ ఉంటుంది. అట్లానే ఫుడ్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఒక్కసారి ఇది డెవలప్ అవుతుంది అని అనిపిస్తే మౌత్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. సో మనం దీని నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి డే 1 నుంచి ఈ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే అసలు రానివ్వకుండా కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏమన్నా కూడా రేడియేషన్కి ముందే చెక్ చేయించుకొని అవన్నీ కంట్రోల్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా కంట్రోల్లో లేదు అని అంటే కనుక దానికి మీరు డాక్టర్ని సంప్రదించి దానికి ఏమైనా డోస్ పెంచుకోవాలా లేదా అనేది కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే సపోజ్ మీకు అన్కంట్రోల్ డయాబెటీస్ ఏదైనా ఉందనుకోండి, ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ నోట్లో పూతలు లాంటివి వస్తూ ఉంటాయో అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఆర్ షుగర్ పెరగడం వల్ల కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తీవ్రంగా అయిపోతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డే 1 నుంచి కూడా ఈ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నీళ్లు బాగా తీసుకోవాలి. లేదు అని అంటే ఈ కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బాగా పెరిగిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు రేడియేషన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందే గుర్తుపెట్టుకొని చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ పాటించడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం మ్యాక్సిమం ప్రివెంట్ చేసుకోగలుగుతూ ఉంటాం. మీకు ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.